ఎమ్మెల్యేల సభల కోపతాపాలతోని వాళ్ళు అట్లా వీళ్ళిట్లా అని నడిస్తే మండలిలో అంత కాకుండా కొద్దిగా నవ్వులు పువ్వులు పూసినాయి. పాటగాడు గోరెటెంకన్న మాట్లాడుకుంటా ఏడ చూడు అన్ని షాపులదే ఏ బజార్లో వస్తున్నదే తర్వాత విపరీతం ప్లాస్టిక్ వాడకం ఎన్నిక మైక్రోవేవ్ అది ఉంటుంది కదా దాని నాణ్యత కూడా లేకుండా వాడుతున్నారు. అది లేకపోవడం పేదలు ఎక్కువ ఈ స్లమ్స్ ఏరియాల్లో చిన్న వ్యాపారస్తుల దగ్గర దాన్ని ఉంది. ఏ ప్రభుత్వం అప్పటి నుంచి కానీ మొదట కానీ ఇన్నేళ్ళ నుంచి కూడా దాన్ని ఇంకా కొనసాగించడం అనేది ఒక పర్యావరణానికి హానికరం కాకుండా ప్రజల ఆరోగ్యానికి దారుణంగా ఉంటుంది. అదొకటి ఆలోచించాలి. రెండవది ఏంటంటే ఈ దోమల మందు అంటున్నారని విపరీతంగా ప్రజలు ఈ అన్నం పెడతారు, తిండి పెడతారు, రైతు భరోసా ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారని ప్రతి మనిషి చాలా చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఆ డెంగ్యూ దోమలని రకరకాల కానీ దోమల మందు ఏమవుతుందో ఆ మంత్రిత్వ శాఖలు ఉంటాయా, మున్సిపాలిటీ ఉంటాయి, దోమల మందు అది రానే రాదు. మూడోది చెత్త ప్లాస్టిక్ కాల్చివేతం చూడు, ఆ చెత్త కాల్చివేతం జుర్మాన్ అంటారు కానీ ఎక్కడ జరగదు, కాలాన్ని ఇబ్బంది పడతారు. దోమల ముచ్చట గోరెటెంకన చెప్తే గొర్రెల ముచ్చట మల్లేశన్న మాట్లాడాడు. ఈ రాష్ట్రంలో సంపద పెరగాలి అని గొర్రెల పంపిణీ జరిగింది. దాన్ని కొద్దిమంది దళారులు, ఈ వెటనరీ డాక్టర్సు, మంత్రులు దుర్వినియోగం చేసిండ్రు. ఇది వాస్తవం. దాంట్లో మా వాళ్ళు కుర్మగొల్లల పాత్ర కూడా కొద్దిగా ఉన్నది. సరే, జరిగింది ఏదో జరిగింది. ఆ గొర్రెల పంపిణీ పథకం కొనసాగిస్తారా, దాన్ని మర్చిపోయేటట్టు చేస్తారా అని సర్కారుని అడిగిండు. ఆ ముచ్చట పక్కకు పెడితే ఉన్న గొర్రెలకు మేత లేకుండా అయింది తెలంగాణలో అనే ముచ్చట చెప్పిండు. మేపెటందుకు జాగ లేదు, ప్రాజెక్టులు కట్టి ఇవన్నీ పంట పొలాలు అయినాయి కనుక మేసేటందుకు లేదు. గతంలో నేను చిన్నగున్న రోజులల్లా మాది పక్కనే నాగోల్ విలేజ్, అంతా అడవి ఉండే. గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ వేసి లోపలికి గొర్రెలు కానీ ఏవి కానీ రానియకుండా వాళ్ళు బందోబస్తు చేసిండ్రు. మరి ఇప్పుడు ఇవి ఎక్కడ మేయాలి, ఏం చేయాలి? ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మాకు గవర్నమెంటు పొలాలు ఏమన్నా ఉంటే, భూములు ఉంటే, శిఖంలు ఉంటే అక్కడ పోయే వరకు ఆ సర్పంచు, ఆ పటేలు బెదిరించే మంచి పొటేన్లు ఏముంటే అవి లాక్కపోయి కోసుకుండి తిండ్రి. ఇది జరిగే విషయము. మరి ఇప్పుడు పొలాలు లేవు, ఇచ్చిన గొర్రెలు మేసేటందుకు జాగలేదు, వాళ్ళు అమ్ముకునక మొదలు పెట్టిర్రు. అగో అట్లయింది తెలంగాణలో గొర్రెల పరిస్థితి అన్నట్టు చెప్పే వరకు సభలో ఉన్నోళ్ళంతా నవ్వులే నవ్వులు. అంతేకాదు గొర్రెల పంపకం సగం మంది గొల్ల కుర్మలకే గొర్రెలు వచ్చినాయి, కడుమలకు ఇస్తారా ఇయ్యరా అనేది కూడా మాట్లాడిండు. మీరు దయచేసి ఇది ఇయ్యాలే అని చెప్తున్నాం. సగం మందికి ఇచ్చిండ్రు, సగం మందికి ఇయ్యాలే అనే విషయమే చెప్తున్నా. ఇయ్యొద్దు అనేది ఎట్లా చెప్తాము? సగం మంది తీసుకుని తృప్తి అందరికి ఇయ్యాలి, మిగతా వాళ్ళకు రాని వాళ్లకు అందరికి కూడా ఇయ్యాలి. అన్ని అప్పులలో ఇదో అప్పు, మునిగితే నిండా మునుగాలే అన్నట్టు చెప్పే వరకు మళ్ళా నవ్వులే నవ్వులు. సభల ఎమ్మెల్యేల సభలో జరిగినట్టు అన్ని ముచ్చట్ల మీద చాలా చర్చలు జరిగినాయి, కానీ నడమ ఇగో గిట్ల నవ్విచ్చే చర్చలు కూడా జరిగినాయి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మండలికి వచ్చి కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మేలేంది అని చెప్పుకొచ్చిండు. చదువు అంటే మార్కులు ర్యాంకులేనా, చదువు రాకుంటే సచ్చుడేనా? దేశంలో ఎంతో మంది చదువు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పానాలు తీసుకోవాల్సిందేనా? ఏం ఆలోచనలో ఏం పాడో. ఈ ఫోటోలో ఉన్న చంద్రకిషోర్ అనేటైనే తన పిల్లలకు ఎక్కువ మార్కులు వస్తలేవని, ఫస్ట్ ర్యాంకు రాలేదని ఇద్దరు కొడుకులను కాళ్ళు చేతులు కట్టేసి నిండు నీళ్లు ఉన్న బకెట్ల ముంచి పానాలు తీసిండట. తర్వాత తను కూడా జీవి తీసుకున్నాడట. చచ్చిపోయిండు కాబట్టి ఏమనలేకపోతున్నాం, గాని ఎంత బుద్ధి తక్కువ ఆలోచన చూడుండ్రిది. మళ్ళా వాళ్ళు చదివేది ఐఓఎస్ఓ ఐపీఎస్ఓ కాదు, ఒకటో తరగతి ఇంకొకరు యూకేజీ అయినట. ఇక ఏమనాలే తండ్రిని, ఏమనాలే బుర్ర తక్కువ మనిషిని. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి ఊరు ఈ చంద్రకిషోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలో ఉంటాడట. మరి తలకాయలో ఏ పురుగు తిరిగిందో ఏం పాడో. నా పిల్లలు ఇప్పుడున్న పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేటట్టు లేరు, పోటీలో నిలదొక్కునేటట్టు లేరు, బడిలో చెప్పిన పాఠాలు అర్థం చేసుకుంటలేరు, వాళ్లకు భవిష్యత్తు లేదు, అందుకే నా ఇద్దరు పిల్లలను చంపి నేను చచ్చిపోతున్నా అని కాగితంలో రాసిండట. ఎంత ఘోరమా చూడుండ్రి. ఒకటో తరగతి యూకేజీ చదివే పిల్లల భవిష్యత్తు ఇప్పుడే ఎట్ట తెలుస్తుంది? చిన్నప్పుడు అక్షరం ముక్క రానోళ్ళు తర్వాత ఎదిగినోళ్ళు లేరా? బడి ఈడుల చదువు చక్కగా రాక వీడు పనికిరానోడు అవుతాడు అనుకున్నోళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి 1000 మందికి నౌకర్లు ఇచ్చిన కథలు తెలియదా? ఈ మాత్రం జ్ఞానం లేకుంటే ఎట్లా? అభం శుభం తెలవని పసిగుడ్డల జీవితీసుడు ఎంత తెలివితక్కువతనం. మళ్ళా అతగాడు సెంట్రల్ సర్కార్ కంపెనీ ఓఎన్జీసీలా కొలువేలుగా పెడుతున్నాడట. హోలీ పండుగ సంబరాలకు ఇంటిల్లి పాదిని తీసుకొని పోయి అక్కనే తన భార్యను ఉందామని చెప్పి పిల్లలకు డ్రెస్ కుట్టించడానికి టైలర్ దగ్గర తీసుకుపోతున్నానని ఇంటికి వచ్చి గింత ఘోరం చేసిండట. ఎంతకు తన భర్త రాకపోయేసరికి భయపడ్డ భార్య ఇంటికి పోయి చూస్తే 3 ప్రాణాలు పోయి ఉన్నాయట.
శశి శశి ఏం మనిషో ఏం పాడో బంగారం వసంటి పిల్లల జీవి తీసిండు. మంచి ఇల్లు, సెంటర్ సర్కార్ నౌకరీ, మంచి కుటుంబం ఉన్నా ఇట్లా చేసిండంటే ఏమని తిట్టాలే? నౌకరీ ఉండగానే సరిపోదు, మంచేంది చెడేంది అనే ఆలోచన కూడా చెయ్యాలి. లోకంపో కూడా తెలిసి ఉండాలి. ఎంత కంత్రుడైతే కన్న కొడుకుల జీవి తీస్తాడు? శశి శశి ఏం మనిషో అని తిడుతున్నారట కాకినాడ పబ్లిక్.